ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, మరి గత కాలంలో కోటప్పకొండ రోడ్లో ఉన్న మందిరము ఏ దైవజనుడు అయితే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ దైవజనుడు మరొక దైవజనుల ద్వారా మాట్లాడి, అయ్యా ఇది నేను చేసుకోలేకపోతున్నాను, కుదరట్లేదు, మరి ఎవరికైనా అప్పచెప్పండి అన్నప్పుడు మరి దైవజనులు వారు దేవుడు ప్రేరణ బట్టి మరి దాన్ని నాకు అప్పచెప్పడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా మరి ఆ మందిరం విషయంలో బాధ్యత కలిగి ప్రభు కృప చేత నాకు చేతనైనంత వరకు ప్రయాసపడటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏ దైవజనుడు అయితే ఈ మందిరము ఆ మందిరం కట్టుకున్నాడో అదే దైవజనుడు మళ్ళీ వచ్చి తాను చేసుకుంటానని చెప్పి తిరిగి మళ్ళీ ఆ మందిరాన్ని అతనికి అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రియులు, ప్రభు కృప చేత మరి ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి పరిచర్య ద్వారా మరి ఇప్పటి వరకు అది కొనసాగించబడింది. అయితే ఇప్పటి నుంచి అక్కడ మన్నా మినిస్ట్రీస్ ద్వారా ఈ పరిచర్య ద్వారా అక్కడ ఆరాధనలు ఇక జరగవు. ఉదయకాలం 8:30 గంటలకని ఆరాధన అక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత 10 గంటలని, ఆ తర్వాత 11 గంటలకని, ఇలాగ బుధవారం శనివారం అని చెప్పని అక్కడ జరిగాయి. అయితే ఇక ఇప్పటి నుంచి అక్కడ ఈ మన్నా మినిస్ట్రీస్ అనే పరిచర్య ద్వారా అక్కడ ఆరాధనలు జరగవు. ప్రారంభంలో ఆ మందిరాన్ని ఏ దైవజనుడు అయితే కట్టుకున్నాడో అదే దైవజనుడి ద్వారా తిరిగి అది యథావిధిగా కృపా సన్నిధి అనే పేరుతో యథావిధిగా అది మళ్ళీ సేవలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. దయచేసి మరి పరిచర్యని, ఈ మన్నా మినిస్ట్రీస్ అని ఈ పరిచర్యను వెంబడించేవాళ్ళు, ఆ మందిరానికి అక్కడ హాజరయ్యేవాళ్ళు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు చంద్రబాబు నాయుడు కాలనీ 2వ లైన్లో మేముంటున్న గృహంలోనే ఆరాధన జరుగుతుంది. బుధవారం పూట ఉదయకాలము ఉపవాస కూటం జరుగుతుంది. అలాగే శుక్రవారము ఉదయకాలము ఉపవాస కూటం జరుగుతుంది. ప్రభు కృపను బట్టి ఇలాగా ఇక్కడ పరిచర్య కొనసాగించబడుతూ ఉంది. దయచేసి విఘ్నులు మరి పరిశుద్ధులు అయిన ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసులు కానీ మరి ఎవరైనా ఆసక్తి కలిగిన దైవజనులైనా సరే మరి సాయంకాల వేళ, ఆదివారం సాయంకాల వేళ, మరి బుధవారం పగటి వేళ, శుక్రవారం పగటి వేళ ఈ మన్నా మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా చంద్రబాబు కాలనీ 2వ లైను మరి ఇంట్లోనే మరి పరిచర్య జరుగుతూ ఉంది. సత్తెనపల్లి రోడ్లో ఆపోజిట్ స్టేడియానికి ఆపోజిట్లో ఉంటుంది ఈ కాలనీ. దయచేసి మరి గమనించి మీకున్న వెలుసుబాటును బట్టి ఇక్కడ కలిసి ప్రభు బల్లో చేవేసి ప్రభు కృప పొందుకొని ప్రభువులు ఆధ్యాత్మికంగా ఎదిగి క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంపూర్ణులై నిలుచున్నట్లుగా ప్రభు కృపలో ప్రయాసపడుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతా ఉండి, అందుకు ప్రభు కృప ద్వారా ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. మరి ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ, ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి సంపూర్ణ సర్వ సత్యంలోకి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.